ఇంకా అందులో స్వేచ్ఛ ఆశించడం అనవసరం. జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేదు మన దగ్గర. ప్రత్యామ్నాయం ఉండుంటే ఇదిగో వీళ్ళిద్దరు ఇట్లా కాబట్టి మూడో వాళ్ళు అనుకుంటాం, కానీ అట్లా లేదు కదా ఇక్కడ. కాబట్టి గతి లేదు. ఇక గతి లేనమ్మ గంజే పానకం అనేది సామెత ఉంది కదా, అంతే. ఇదే డెమోక్రసీ, అదే స్వేచ్ఛ, అదే సంతోషం. వైసీపీకి వినయ విధేయులుగా పనిచేసిన అధికారులకు ఒక థ్రెట్ కల్పించే ప్రయత్నం కూడా ఈ మంత్రులు, కొత్త మంత్రులు చేస్తున్నారు. నిన్న ఈవిడ ఇచ్చిన వార్నింగ్ చూసిన సింపుల్ లాజిక్ అండి. ఎవడు అధికారంలో ఉంటే ఆడికి లాయల్టీ. ఇప్పుడు వైసీపీకి లాయల్టీ చూపెట్టారు, ఇప్పుడు వీళ్ళకి లాయల్టీ చూపెట్టదు అధికారులు. ఆ మాట అనమానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ అధికారికి నువ్వు డ్యూటీ చెయ్యి, అప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఎవరన్నా నువ్వు నాకు అనుకూలంగా పనిచేయని చెప్పారా? చెప్పలేదుగా. నువ్వు చట్టబద్ధంగా చేయమనే చెప్తున్నాం మేమన్నారు, కానీ వాళ్ళు వైసీపీ అనుకూలరు అని చెప్తున్నాం మనం. ఇప్పుడు మనకు అనుకూలంగా పనిచేయకుండా ఒప్పుకుంటాం మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న విగ్రహాలు ధ్వంసం చేసినాయి అమ్మ, ఇవాళ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఎవరన్నా తీసుకొచ్చి టీడీపీ వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేశారా? మరి ఇంకా అప్పుడేంటి టీడీపీ అనుకూల అధికారులు వాళ్ళందరూ? వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వం మనం, స్టేట్మెంట్లు ఇస్తుంటాం అంతే. నిజంగా అయితే కనుక హోంశాఖ వెంటనే సమీక్షించి ఏమేం జరుగుతున్నది, ఏ పార్టీ వాడినైనా అరెస్ట్ చేయిస్తామని చెప్పింది. చేయించండి, వీడియోలతో సహా ఉన్నాయి, కొన్ని సాక్ష్యాలు